హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు స్వీట్ చేస్తున్నానండి. అయితే ఏం స్వీట్ అంటే నేను సొరకాయతో స్వీట్ చేస్తున్నాను. కొత్తగా ట్రై చేస్తున్నాను. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము ట్రై చేయటము. ఇప్పుడైతే నేను ముందుగా పాలు తీసుకున్నానండి. నేను అర లీటర్కి పైగానే పాలు తీసుకున్నాను. వాటిని అయితే కాగబెడటానికి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. వాటిని అయితే బాగా మరగనివ్వాలండి. అప్పుడు ముప్పావు లీటర్ వచ్చిందాకా అంటే పావు లీటర్ వచ్చిందాకా మరగనివ్వాలి. తర్వాత అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని పంచదారని రెడీగా పెట్టుకున్నాను పక్కన కప్పుల్లో తీసుకుని. ఇంక ఇప్పుడైతే నేను సొరకాయని తోలు తీసుకోవాలి. పై తోలు మొత్తం తీసేసుకోవాలి. తోలు మొత్తం తీసేసుకుని దాన్ని అయితే ముక్కలుగా చేసి లోపల ఉన్న గింజలన్నిటిని తీసేయాలండి. గింజల్ని తీసేయకపోతే ఏంటంటే అవి తగులుతూ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదండి, బాగోదు. అందుకని చెప్పి లోపల పాటు మొత్తం తీసేసేయాలి. తీసేసి పైన ఉండే పెచ్చు తీసేస్తాం కదండి, దానికి కండన మట్టుకే మనము తురుముకోవాలి. ఆ కండన మట్టుకే మనం తురుముకోవాలి. చూసారు కదండి, ఇక్కడైతే నేను మొత్తం తోలు తీసేసుకున్నాను. ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ముక్కలు కట్ చేసేసుకుని సన్న పీసులుగా కట్ చేసుకుని నేనైతే లోపల విత్తనాల్ని తీసేసుకుంటున్నాను. చూసారు కదా, అలా కట్ చేసుకుని ఇప్పుడైతే లోపల ఇదిగో అలా అక్కడ చూపిస్తున్నట్టుగా అలా మొత్తం విత్తనాల్ని తీసేసుకోవాలి. లోపల ఇంకా తెల్ల కండ కూడా ఉండిద్ది కదండి, అది కూడా మొత్తం తీసేయాలి, ఏమి లేకోకుండాను. ఆ గింజలు ఉంటే టేస్ట్ అనేది అంత బాగోదు పంటికి తగిలేటప్పుడు తినేటప్పుడు. తీసేసుకుని మంచిగా వాటిని తురుముకోవాలి. ఇది మధ్యాహ్నం నేను లంచ్కి వచ్చినప్పుడు ప్రిపేర్ చేశానండి. అంటే నాకు 12:30 నుంచి 2:30 వరకు అలా నాకు లంచ్ బ్రేక్ ఉండిద్ది అనమాట. పిల్లలు వచ్చేసరికి అలా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారని చెప్పి మధ్యాహ్నం వచ్చి నేను అది రెడీ చేశాను. రెడీ చేసి నేను లంచ్ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. అయితే ఆ బ్రేక్ టైంలోనే నేను ఇదంతా ప్రిపేర్ చేశాను అనమాట. నేనే సొంతంగా వీడియో తీసుకున్నాను. మా దగ్గర అయితే వీడియో తీయటానికి కూడా ఏమీ లేదు. అలానే కష్టపడి మరీ తీశాను సొంతంగాను. ఫస్ట్ టైము. మా పిల్లలుంటే ఇంట్లో వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు వీడియో చేయడంలో. వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనే సొంతంగా చేశాను. ఇలా మొత్తం తీసేసిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ తురుముకుంటున్నాను నేను. ఇదంతా ఫాస్ట్గా తురిమేసుకుని ఇంకా ఫాస్ట్గా ఆ స్వీట్ రెడీ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళానండి. అయితే నేను ఇలా చూస్తూ ఉంటే మా కొలీగ్ వాళ్ళు మాకు కూడా తీసుకురమ్మని చెప్పారండి. అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళాను మధ్యాహ్నము. వాళ్ళు తిని కూడా చాలా బాగుందని చెప్పారు. నిజంగా అండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడాను. ఈ పిల్లలు అంటే ఈ రోజుల్లో పిల్లలు సొరకాయలు ఇలాంటివి అంటే తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. చాలా అంటే చాలా బాగుంది స్వీటు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా తురిమేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా స్వీట్ రెడీ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ పాలు కూడా చూసారా ఎంత థిక్గా వచ్చేసినాయోనో, చాలా చిక్కగా అయిపోయినాయి. ఇంకో పక్కన అయితే నేను బాండీ పెట్టేసుకుని దాంట్లో నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవటానికి ఇంకా నేనైతే ఇక్కడ కిస్మిస్లు ఫ్రై చేసుకుంటున్నానండి. కిస్మిస్ని మంచిగా బాల్స్ వెళ్ళి అయిందాకా వేయించుకోవాలి. వేయించుకుని ఇలా వేగినాయి చూడండి. నేనైతే ఇంక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి తీసేసుకుని నెక్స్ట్ అయితే జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకున్నానండి. ఈ పక్కన అయితే పాలు కాగుతున్నాయి, వాటిని కూడా తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను. చూసారు కదా, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందా ఫ్రై చేసుకోవాలి. ఇటు పక్కన పాలు తిప్పుకుంటున్నాను. అవి కూడా వేగేసినాయండి బాగాను. వాటిని కూడా అదే కప్పులోకి తీసుకుంటున్నాను. ఇంకా వీటిని కూడా నేను అదే కప్పులోకి తీసుకుంటున్నానండి.
ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టేసుకుని ఇంకా ఇదే నూనెలో మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న సొరకాయ ఇది ఉంది కదండి, సొరకాయది అదైతే చక్కగా నీరు అనేది లేకోకుండా పిండుకుని అదే దాంట్లో వేసేసుకోవాలి. బాండీలో అది నెయ్యి ఉంది కదండి, దాంట్లో మొత్తం పిండుకొని వాటర్ అనేది లేకుండా వేసేసుకోవాలి. వేసుకుని ఇంకా నీరు ఏమన్నా ఉంటే అది పోయిందాకా మంచిగా ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలి. ఆ నీరు మొత్తం లాగేసుకోవాలండి. లాగేసుకోకపోతే టేస్ట్ అనేది అంతేం బాగోదు. వీలైనంత వరకు మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత మంచిది. అది మొత్తం దగ్గరకు వచ్చినాక షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి, పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అది మొత్తం కరిగి మనకి పాకం వచ్చిద్దండి. ఆ పాకం వచ్చిందాక మంచిగా ఉడికించుకోవాలి. అదంతా కరిగిపోయినాక వాటర్ వదిలిద్ది కదండి షుగరు, ఆ వాటరు ఇంకా సొరకాయలో ఉన్న వాటర్ కూడా మొత్తం లాగేసిందాక దగ్గరకు వచ్చేసిందాక మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. అలా అయితేనే ఈ స్వీట్ అనేది బాగుండిద్దండి. అయితే ఏంటంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇది వాటర్కి సంబంధించింది కాబట్టి వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉండిద్ది కాబట్టి దీంట్లో పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో చేశాను, అయిపోయింది కూడాను, అందరం తినేసేసాము. అయితే మా కొలీగ్స్ కడ తీసుకెళ్ళాను అన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందన్నారు. ఇంకా మేము కూడా తినేసేసాము, అయిపోయింది. ఇంకోసారి మా పిల్లలకి ట్రై చేయాలి, మళ్ళీ చేసి పెడతాను. ఇలా దగ్గరకు వచ్చిందాక ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ అయితే ఇక్కడ పక్కన పాలు మరిగేసినాయి కదా, ఆ పాలను కూడా వీటిల్లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారి పెట్టుకుని పోసుకుంటే మంచిదండి. నాకైతే అంత టైం లేదు కాబట్టి పోసేసుకున్నాను. పోసేసి రెండింటిని మళ్ళీ దగ్గర పడిందాక కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను పాలు యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా చిక్కగా వచ్చినాయండి, మేగడ గట్టి దగ్గరికి. అదిగో చూసారు, అడుగు కూడా అంటేసింది. అలా దగ్గరకు వచ్చిందాక పాలని మరిగించుకోవాలి. 6 లీటర్ పైన ఇంకా తీసుకున్నాను, 6 లీటర్ పైన ఇంకా తీసుకున్నాను పాలు. వాటిని అయితే దగ్గరకు వచ్చేసిందాక, మరి హాఫ్ లీటర్ కాదు, 1/2 లీటర్కి వచ్చిందాక మొత్తాన్ని నేను ఎక్కడ పెట్టేశాను. మీరు కూడా అలాగే చేయండి. పాలు ఎంత మరిగితే ఈ స్వీట్ అనేది అంత టేస్ట్గా వచ్చిద్ది అనమాట. ట్రై చేయండి ఒకసారి. ఇంకా అలా నేను స్వీట్ తయారు చేసుకుని ఇంకా మధ్యాహ్నం భోజనం చేశానండి. భోజనం చేసి ఇంకా కాసేపు రెస్ట్ కూడా తీసుకోలేదు నేను. మళ్ళీ వెంటనే డ్యూటీకి కూడా వెళ్ళిపోయాను. ఎత్తుకెళ్ళి వాళ్ళకి పెట్టాను అనమాట స్వీటు. ఏంటి స్పెషల్ అని అడిగారు. స్పెషల్ ఏం లేదు, కొత్తగా ట్రై చేశానని చెప్పాను. ఇంక ఇక్కడైతే పాలు కూడా దగ్గర పడిపోయినాయండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇంకొంచెము కాసేపు ఉంచానమాట. ఉంచి దగ్గరకు వచ్చిందాక చూసారు కదండి, నీరు వాటర్ అంతా లాగేసుకుంది. ఆ వాటర్ లాగేసేసుకున్నాక ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయాను. అయితే ఇది ఈవినింగ్ వచ్చినాకండి, మా పిల్లలు వచ్చినాక వాళ్ళకి పెట్టాను. తిని చెప్తున్నారు చాలా బాగుందని. ఎలా ఉంది నోమి? చాలా బాగుంది. మా పెద్ద అబ్బాయి అయితే టీవీ చూస్తూ తింటున్నాడు. ఎలా ఉందన్నా సరే బాగుంది అని చెప్పాడు. అదిగో సూపర్ ఉందని చెప్తున్నాడు. చూసారు కదండి, నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.